హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆల్రెడీ తమ్మునేల్ చూసే ఉంటారు మీరు. ఎస్ఎస్సి సెలక్షన్ ఫేజ్ 12 ఇది వచ్చేసి ఇందులో చాలా పోస్టులు చాలా రకాలు ఉన్నాయండి. కాకపోతే చాలా వాటికి ఎక్స్పీరియన్స్ ఉన్నవి. నేను వితౌట్ ఎక్స్పీరియన్స్ అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఏదైతే వేకెన్సీ ఉన్నాయో అవి తీసుకొచ్చానండి. ఇందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వెస్టర్న్ రీజియన్లో వచ్చేసి టోటల్గా 9 వేకెన్సీస్ ఉన్నదండి. ఇది 12524 కోడ్ ఎంటీఎస్ అండి. ఇది టోటల్గా 9 వేకెన్సీస్ ఉంది. తర్వాత వెస్టర్న్ రీజియన్లో 15224 అండి ఎంటీఎస్, టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఎస్ఆర్ రీజియన్లో 10624 ఎల్డీసీ అండి, దీనికి టైపింగ్ కూడా ఉంటుంది. టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే మన సౌత్ రీజియన్ అండి ఇది. తర్వాత ఎస్ఆర్ 12424 అండి క్యాంటీన్ అటెండెంట్, ఇది టోటల్గా 1 వేకెన్సీస్ ఉందండి. తర్వాత ఎస్ఆర్ 11424 డ్రగ్స్ శాంపులర్ అండి, ఇది కూడా 1 ఉంది వేకెన్సీస్. తర్వాత ఎస్ఆర్ 13324 టీఏ అంటే టెక్నికల్ అసిస్టెంట్ సైన్స్ అండి, ఇది కూడా 5 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత నార్త్ వెస్టర్న్ రీజియన్ 11524 ల్యాబొరేటరీ అటెండెంట్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయండి. తర్వాత నార్త్ ఈస్టర్న్ రీజియన్ అండి ఎన్ని 11124 టీఏ సైన్స్, ఇది 2 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత మధ్యప్రదేశ్ రీజియన్లో 10724 కోడ్ వచ్చేసి టెక్నికల్ ఆపరేటర్ స్టోర్ డిపార్ట్మెంట్లో అండి, టోటల్ 11 వేకెన్సీస్ ఉన్నవి. తర్వాత ఎంపీ 108 అంటే మధ్యప్రదేశ్ 10824 కోడ్ వచ్చేసి ఇది టీఎస్ఐస్ అండి, ఇది కూడా 4 వేకెన్సీస్ ఉన్నవి. తర్వాత ఎంపీ 11024 ఎంటీఎస్, టోటల్గా 3 పోస్టులు ఉన్నాయండి ఇవి. తర్వాత మధ్యప్రదేశ్ రీజియన్లో 11424 రీజియన్లో టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయండి, ఇది కూడా ఎంటీఎస్, కాకపోతే డిపార్ట్మెంట్ వేరే ఉంటుందండి. ఎంపీలో 11824 ఎంటీఎస్, ఇది టోటల్గా 20 వేకెన్సీస్ ఉన్నాయండి. చూసుకోండి ఏ కేటగిరీ ఏ వేకెన్సీ ఉన్నాయది మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఆల్రెడీ ఎలా చూసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక యూట్యూబ్లో నా ఛానల్లో వీడియో పెట్టాను, డౌట్ ఉంటే చూసుకోండి. రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలో కూడా చెప్తాను, చేశాను ఆల్రెడీ వీడియో చేశాను, చూసుకోండి. ఇంకొకటి వచ్చేసి మీరు ఎట్లా అప్లై చేసుకోవాలనేది కూడా వీడియో చేస్తానండి త్వరలో. దీనికి వచ్చేసి చాలా తక్కువ కాంపిటీషన్ ఉండేది. ఫైనల్ కట్ ఆఫ్ కూడా నేను ఒక వీడియో చేస్తానండి. 2022 వచ్చేసి నోటిఫికేషన్ ఎట్లా జరిగింది, దాని కాంపిటీషన్ ఎట్లా ఉండేది, అది మొత్తం అనేది కట్ ఆఫ్ అనేది మొత్తం ఒక వీడియో చేస్తాను. ఇది మాత్రం చూసుకొని అప్లై చేసుకోండి. మీరు ఏ దానికి ఎలిజిబుల్, ఇవన్నిటికీ ఎలిజిబులే మీరు, కాకపోతే ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి, మీ కేటగిరీలో ఎక్కడ ఎక్కువ వేకెన్సీస్ అనేవి చూసుకోండి. ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మీరు అన్నిటికీ అప్లై చేసుకోవడం పాసిబుల్ కాదండి. ఏదో ఒక్క దానికి మాత్రమే అప్లై చేసుకోవాలి, అది కూడా 10th లెవెల్ మీద, ఇంటర్ లెవెల్ గురించి కాదని నేను మాట్లాడేది. 10th లెవెల్ మీద ఏదో ఒక దాని మీద మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కేకే రీజియన్లో వచ్చేసి కర్ణాటక కేరళ రీజియన్లో వచ్చేసి 11724 అండి ల్యాబొరేటరీ అటెండెంట్, టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఈస్టర్న్ రీజియన్లో వచ్చేసి 15124 క్యాంటీన్ అటెండెంట్ 1 ఉన్నది. తర్వాత ఈస్టర్న్ రీజియన్లో 16324 ఎంటీఎస్, టోటల్గా 22 వేకెన్సీస్ ఉన్నాయండి. చూసుకోండి ఇది కూడా ఒకసారి. ఈస్టర్న్ రీజియన్ 15924 ఎంటీఎస్, టోటల్గా 39 వేకెన్సీస్ ఉన్నవి. తర్వాత ఎన్ఆర్ 13524 ఫీల్డ్ వర్కర్ అండి, ఇది 3 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత నార్థర్న్ రీజియన్లో 18124 ల్యాబొరేటరీ అటెండెంట్, టోటల్ 11 ఉన్నాయండి. తర్వాత ఎన్ఆర్ 25024 క్యాంటీన్ అటెండెంట్, టోటల్ 7 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎన్ఆర్ 15624 ఫీల్డ్ వర్క్, టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎన్ఆర్ 2274 ల్యాబొరేటరీ అటెండెంట్, టోటల్ 10 వేకెన్సీస్ ఉన్నవి. సిఆర్ 10424 ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అటెండెంట్, టోటల్ 1 ఉన్నాయండి. సిఆర్ 15524 టీఎస్ఐస్, టోటల్ 3 వేకెన్సీస్. సిఆర్ 10224 ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ అటెండెంట్, టోటల్ 1 ఉందండి. తర్వాత సిఆర్ 14424 ఎంటీఎస్, టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయండి. సిఆర్ అంటే సెంట్రల్ రీజియన్, సిఆర్ 10924 ఎంటీఎస్ 1 ఉందండి. 10824 కోడ్లో 1 ఉందండి. 10224లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఏ దానికైతే మీరు ఎలిజిబుల్ ఉన్నారో అనేది క్లియర్గా చూసుకొని అప్లై చేసుకోండి, ఓకేనా. ఇంకొకటి వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్ మీద ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయి, ఇదే దానికి ఎలిజిబుల్, ఏ కోర్సెస్ ఉంటే దానికి ఎలిజిబుల్ అనేది నేను డీటెయిల్గా వీడియో చేస్తానండి. వీడియోలు వచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఈ పోస్ట్లో ఏదో ఒక దానికి అప్లై చేసుకున్నా మీకు చాలా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, జాబ్ మాత్రం పక్కా కొంచెం కష్టపడితే, ఓకేనా అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ వీడియో అండి.